ఏ ఆటగాడి కెరియర్లోనైనా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. ఫామ్ కోల్పోయినంత మాత్రాన కెరియర్ ముగిసినట్టు కాదు. మళ్ళీ ఫామ్ అందుకుని రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలి. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఏడాది క్రితం జట్టులో చోటు కోల్పోయాడు. అది మాత్రమే కాదు, సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో కూడా లేకుండా పోయాడు. ఇంకేముంది, కెరియర్ ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే దేశవాళీ క్రికెట్లో ఆడి అదరగొట్టి మళ్ళీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఏ లేదా A+ కాంట్రాక్ట్ దక్కబోతుంది. అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో తమ ఆదేశాలను పాటించలేదని శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషాన్ల సెంట్రల్ కాంట్రాక్ట్లను రద్దు చేస్తూ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అందుబాటులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ పట్టించుకోలేదు. దేశవాళీ క్రికెట్కు బదులు ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను తొలగించడంతో పాటు టీమిండియాకు దూరంగా ఉంచింది. దేశవాళీ క్రికెట్లో మళ్ళీ నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్ టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికై కోహ్లీ గాయపడడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ము రేపుతున్నాడు. 4 మ్యాచ్ల్లో 48.75 సగటుతో 195 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 4 మ్యాచ్ల్లో 40+ రన్స్ చేశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను గెలిపించింది. ఈ క్రమంలోనే అతనికి రివార్డ్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. అతని కాంట్రాక్ట్ పునరుద్ధరించడమే కాక A+ కేటగిరీకి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం A+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్ట్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్స్ త్రయాన్ని A+ నుంచి A గ్రేడ్కు డిమోట్ చేసే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్లను బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ప్రకటిస్తోంది. కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఇంకా కాంట్రాక్ట్లను వెల్లడించలేదు. టోర్నీ ముగిసిన తరువాత ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా A+ కేటగిరీలో కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ముగ్గురి కాంట్రాక్ట్లు మారే అవకాశం ఉంది. ఒకవేళ భారత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ మెరుగైన కాంట్రాక్ట్లు దక్కనున్నాయి. A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద 7 కోట్లు, ఏ కేటగిరీలో క్రికెటర్లకు 5 కోట్లు, బి కేటగిరీలో ఉన్న వారికి 3 కోట్లు, సి కేటగిరీలో ఉన్న వారికి ₹1 కోటి చొప్పున వార్షిక వేతనం లభించనుంది.